కాకినాడ జిల్లా తూనిలో హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీలో ఎమ్మెల్యే యనమల దివ్య పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టారు. ప్రజలు స్వాతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. మన నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు యనమల దివ్య గారు పాల్గొనడం, మాతో పాటు మన నియోజకవర్గం నుంచి అన్ని ప్రాంతాల నుంచి అన్ని స్కూల్ నుంచి కూడా విద్యార్థులందరూ కూడా పాల్గొని వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా మరొక హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మీరంతా కూడా భావి భారత పౌరులు. ఈ భారతదేశాన్ని మనం గౌరవించుకోవాలా, భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలంటే సంకల్పంతో ప్రతి వారు కూడా ప్రతి ఇంట మన జాతీయ జెండా ఎగరేసి దాన్ని గౌరవించుకొని దాన్ని వందన సమర్పణ చేసి ఆ జాతి యొక్క గౌరవాన్ని కాపాడడం ముఖ్య ఉద్దేశమే ఈ యొక్క కార్యక్రమం. మరి కార్యక్రమాన్ని ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్. చాలా ఉత్సాహంగా ఉన్నారు మీరంతా. ఐఎమ్ వెరీ సర్ప్రైజ్. మీరంతా ఇంతమంది 1500 మంది దాకా మీరందరూ నాతో ర్యాలీ చేస్తుంటే వెరీ సర్ప్రైజింగ్. మీకు కూడా ఇది ఒక డిఫరెంట్ ప్రోగ్రామ్ లా కనిపించచ్చు. రెగ్యులర్ స్టడీస్, రెగ్యులర్ యాక్టివిటీస్ మీద. సో మీరందరూ ఇంట్రెస్టెడ్, వెరీ యాక్టివ్ టు పార్టిసిపేట్. We will not care about sun. ఏదైనా సరే we will finish our rally ఎలా అయినా. హర్ఘర్ తిరంగా. రేపు మీరందరూ మీ ఇంట్లో ఒక్కొక్క జెండా ఎగరేస్తారు కదా తప్పకుండా. సంవత్సరంలో 2 సార్లు వస్తుంది, ఒకటి ఆగస్టు, ఒకటి జనవరిలో. తప్పకుండా మీరందరూ రేపు అందరూ ప్రతి ఒక్కరి ఇంట్లో జెండా తప్పకుండా మీరందరూ ఎగరేయాలి. జెండా వందనం అంటే యూనిటీకి ప్రదర్శనం. జెండా అంటే మనం జెండా ఎందుకు ఎగరేస్తున్నాం? వీఆర్ వన్, యూనిటీ ఇన్ డైవర్సిటీ. ప్రపంచంలో ఏదైనా దేశం ఉందా అంటే అన్ని భాషలతోటి, అంత డైవర్స్ కల్చర్ తోటి ఏ దేశం అనే ఉందంటే ఒక్క భారతదేశమే ఉంది. అందుకు మనం తప్పకుండా ప్రతి ఒక్కరు జెండాను ఎగరేయాలి. ప్రతి ఒక్కరి ఇంట్లో రేపొద్దున నేనంతా రేపొద్దున ఒక రౌండ్ వేసుకుంటాను. అందరూ